అఖిల వైద్య నారాయణ హరి అంటారు అంటే ఏంటో తెలుసు కదా. ఎస్, డాక్టర్ ను దేవుడితో పోలుస్తుంటారు ప్రతి ఒక్కరు కదా, అంతటి ఉన్నత స్థానంలో ఉన్న కొందరు డాక్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా? అదే మనం చెప్పబోతున్నాం. Yes. వెర్రి వేషాలు వేస్తున్నారు. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్ గా తిరుపతి జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎక్కడో తెలుసా? చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు డాక్టర్ నవాజ్. తీవ్ర అస్వస్థతో వచ్చిన పేషెంట్స్ ను మాత్రం అస్సలు పట్టించుకోడేనా. గంటల తరబడి వెయిట్ చేసిన వారి వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇదేమని అడిగితే నిర్లక్ష్యపు సమాధానం. అతని తీరుపై ఫైర్ అవుతున్నారు బాధితులు. తనపై వచ్చిన ఆరోపణలపై రియాక్ట్ అయిన ఆ డాక్టర్ ఎమర్జెన్సీ కేసులు మాత్రమే చూస్తానంటూ రెక్లెస్ గా ఆన్సర్ ఇస్తున్నాడు. అయితే గతంలో కూడా ఈ డాక్టర్ తీరుపై పలుమార్లు కంప్లైంట్స్ వచ్చాయి. అన్నారు కదా, చెప్పండి ఇప్పుడు ఏంటి అంటే ఎమర్జెన్సీ చెప్పొస్తుందా? పడిపోయిందాం కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోయింది కళ్ళు తిరిగి. బీపీ చెక్ చేశారంటే సూర్యున్న వేస్తే కదా వచ్చినప్పటి నుంచే పేషెంట్ కాళ్ళ మీద కాలు వేసుకొని పేషెంట్ తో మాట్లాడేది. చూసారా ఆ దృశ్యాలు? డాక్టర్ ఎంత రెక్లెస్ గా ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు. నిజంగా ఒక డాక్టర్ ప్రవర్తించాల్సిన తీరనది ఎలా చూస్తున్నారు? రౌడీ లాగా సమాధానం చెప్తున్నాడు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, అలాగే పేషెంట్లను పట్టించుకొని ఈ డాక్టర్ పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ లో అందిస్తారు. ఉమాశంకర్, ఏదైతే డాక్టర్ తీరు మనం చూస్తున్నామో, ఇంతకు ముందు కూడా ఫిర్యాదులు ఉన్నాయంటున్నారు, అసలు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? డాక్టరా లేదంటే రౌడీలాగా మాట్లాడుతున్నాడు ఆయన? కనీసం పేషెంట్స్ తో మాట్లాడే విధానం అదేనా? రోహిత్, ఇప్పటికే ఈ నిర్లక్ష్యపు డాక్టర్ నవాజ్ పై బదిలీ వేటు పడింది. కొద్దిసేపటి క్రితమే మనం డిహెచ్ఎంసీ అధికారితో మాట్లాడాము. ఇతని పైన ఉన్నటువంటి గతంలో యాక్షన్ తీసుకోవట్లేదు, అనేక సందర్భాల్లో ఇతని వ్యవహార శైలి బాగాలేదు, అక్కడ వచ్చినటువంటి పేషెంట్లో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా రోహిత్, మనం అక్కడ చాలా నిశితంగా పరిశీలిస్తే అతను కాలుపైన కాలు వేసుకొని వచ్చినటువంటి రోగితో ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు? అనారోగ్యం సమస్య కారణంగా. అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో వైద్యుడే ఆదుకుంటాడనేటువంటి ఒక దీంట్లో వెళ్తూ ఉంటారు. కాకపోతే నిన్న కూడా అదే జరిగింది. ఒక మహిళ తన కూతురు కళ్ళు తిరిగి పడిపోతే నేరుగా హాస్పిటల్ తీసుకొని వెళ్ళింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయన ఏంటి బదిలీ వేయడమేనా? ఇంకో హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ అలాగే ఉంటాడు కదా. కనీసం డాక్టర్ కౌన్సిలింగ్ అయినా ఇచ్చారా? ప్రస్తుతానికి బదిలీ వేటు వేశారు. ఫర్దర్ యాక్షన్ కూడా ఉండబోతుంది. ఎందుకంటే కలెక్టర్ కూడా దీనిపైన సీరియస్ అయ్యి ఆయన పైన ఉన్నటువంటి ఇప్పటి వరకు ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో, అలిగేషన్స్ అన్ని కూడా ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పి ఇప్పటికే కలెక్టర్ ఆదేశించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. ఖచ్చితంగా అతని పైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ప్రస్తుతం అతన్ని అక్కడ నుంచి బదిలీ చేసినట్టయితే తెలుస్తుంది. రైట్ ఉమాశంకర్, వైద్యులు పేషెంట్లతో కూల్ గా మాట్లాడాలి. వైద్యుడు మాట్లాడే విధానాన్ని బట్టే సగం రోగం తగ్గుతుంది. మాట్లాడడం పక్కన పెడితే వైద్యుల్ని అక్కడ రోగులను వదిలేసి కొంతమంది మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటే నిజంగా అసలు డాక్టర్ ఎంబీబీఎస్ చేసి వచ్చాడా లేదంటే ఎలా వచ్చాడని కూడా డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు. కానీ నిజంగా బదిలీ చేయడం కాదు, నిజంగా ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి. కరెక్ట్.